హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పైనాపిల్తో జ్యూస్ ఎట్లా చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను 2 పైనాపిల్స్ తీసుకున్నాను. ఈ పైనాపిల్ అయితే ముందు ఆ పైన ఉన్న వేస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. సో పైన కింద తీసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్స్ కూడా తీసుకోవాలి. కట్ చేయడానికి అయితే చాలా గట్టిగా ఉండింది. సో మీకు కనిపించేలాగా పెడదాము అని చెప్పేసి అలా లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేశాను, బట్ అదైతే రాలేదు లెఫ్ట్ హ్యాండ్తో. అందుకని మళ్ళీ మామూలుగా రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను. మొత్తం అయితే తీసేసుకున్నాం కదా, దాన్ని అయితే మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాము. ఇంకా అక్కడ బ్లాక్ కలర్ ఉన్నాయి, అవి కూడా నేను కట్ చేశాను అనమాట తర్వాత. సో సెకండ్ పైనాపిల్ని కూడా మనం ఇలాగే పీల్ అవుట్ చేసుకోవాలి. సో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో వేస్తున్నాం కదా. కట్ చేసిన పీసెస్ అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ పైనాపిల్ అయితే చాలా స్వీట్గానే ఉండింది. సో అందుకని నేను కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. తర్వాత కొన్ని కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకొని మిక్సీ వేసేసుకున్నాం. ఆ మిక్సీ వేసుకున్న దాన్ని ఇలా వడకట్టుకుందాం అన్నమాట. సో వేస్ట్ అంతా వచ్చేసింది కదా, సో ఇంకా ఆపేసేసి మనం సర్వ్ చేసేసుకుందాం. సో జ్యూస్ అయితే చాలా చిక్కగానే చేశాను నేను. సో చల్లగా పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.